ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ విలేజ్ అకాడమీ. ఈరోజు మనము ఒక న్యూస్ ఆర్టికల్తో ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలో డిస్కస్ చేద్దాం. మీకు కనుక ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ప్రయత్నిస్తూ ఉంటే, నేను చెప్పే ప్రతి వర్డ్ మీకు చాలా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మీకు సింపుల్ గ్రామర్, బేసిక్ గ్రామర్ తెలుసుంటే, కొంచెం వొకాబులరీ తెలుసుంటే చాలు. మీకు ఇంగ్లీష్ పేపర్ చదవడం వల్ల, న్యూస్ వినడం వల్ల మీకు చాలా ఇంగ్లీషు వస్తుంది. దాంతో మీరు ఇంగ్లీష్ అర్థం చేసుకునే స్కిల్స్ పెరుగుతాయి. మాట్లాడేటప్పుడు మీ ఫ్లూయెన్సీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. న్యూస్ గట్టిగా చదవాలి, సిగ్గుపడకుండా, మొహమాట పడకుండా, ఎవరో ఏమనుకుంటారనేది పక్కన పెట్టి చక్కగా న్యూస్ పేపర్ను చదవగలిగితే మీ ఫ్లూయెన్సీ ఆటోమేటిక్గా వస్తుంది. ఎటువంటి డౌట్ లేదు. మీరు ఆల్ ఇండియా రేడియో న్యూస్ వినండి, ఇంగ్లీష్ పేపర్ చదవండి. ఇంగ్లీష్ పేపర్లో మీరు ఏ పేపర్ అయినా చదవచ్చు. హిందూ కావచ్చు, డెక్కన్ క్రానికల్. ఇట్లా హిందూ అయితే మంచి పెద్ద పెద్ద వర్డ్స్ వాడతారు, మనకు అర్థం కాదు, టఫ్ లాంగ్వేజ్ అని అంటుంటారు. బట్ అది ఏమి కాదు ఫ్రెండ్స్. మనకు ఏదైనా మన లోకల్ పేజీ, మనకి ఇంట్రెస్టెడ్ ఉన్న సెక్టర్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ అంటే ఇష్టం. ఆ స్పోర్ట్స్లో ఏం రాసినా మీకు నిన్న క్రికెట్ మ్యాచ్ జరిగిందంటే ఆ మ్యాచ్ గురించి చదవండి, మీకు ఆల్మోస్ట్ అర్థమవుతుంది. ఒకవేళ మీకు సినిమాలు ఇష్టమైతే మీకు నచ్చిన హీరో హీరోయిన్ గురించి, ఒక సినిమా గురించి డిస్క్రైబ్ చేస్తే న్యూస్ రాస్తారు, అవి చదవచ్చు. ఇట్లా ఎవరి ఇంట్రెస్ట్లకు తగ్గట్టుగా వాళ్ళ న్యూస్ చదవగలిగితే మీకు అర్థమవుతుంది, ఫ్లూయెన్సీ పెరుగుతుంది. తెలియని వొకాబులరీ ఏమైనా ఉంటే మీరు వాటిని డిక్షనరీ చూసుకొని మీరు నేర్చుకొని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నౌ కమింగ్ టు ది పాయింట్, కలెక్టర్ ఎస్కేప్స్ మిషాప్. ఇక్కడ మీకు గ్రామర్ ఎందుకు చెప్పానంటే, ఇక్కడ ఎస్కేప్స్ ఎందుకు వచ్చింది అంటే, ఇక్కడ V1 ప్లస్ SRES ఉంటుంది కదా, సింపుల్ ప్రజెంట్ కాబట్టి హెడ్లైన్స్ ఎప్పుడు సింపుల్ ప్రజెంట్లో రాస్తారు ఫ్రెండ్స్. సో ఎస్కేప్ అనేది డిక్షనరీ వర్డ్ ప్లస్ SRES కలిసింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఈ గ్రామర్ తెలుసుంటే V1 ప్లస్ SRES. ఇది మిషాప్ అంటే దుర్ఘటన, ప్రమాదం. డ్యూరింగ్ డ్రాగన్ బోట్ ట్రయల్, అది ట్రయల్ రన్ చేస్తున్నారు. టెస్ట్ చేసే సమయంలో ఆ డ్రాగన్ బోట్ అనే బోటింగ్ అనే దాన్ని ట్రయల్ చేస్తుంటే ఆ ప్రమాదం జరిగింది, తప్పించుకున్నారు అని రాశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మిస్టర్ మహేష్ కుమార్ అవాయిడెడ్ ఏ మేజర్ యాక్సిడెంట్. చూడండి, అవాయిడెడ్ సింపుల్ పాస్ట్. ఇక్కడ గ్రామర్ మీకు కనుక బేసిక్ గ్రామర్ అంటే టెన్సెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఈ రెండు ఎక్కువ వద్దు. లోతుకి వెళ్ళారంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ సింపుల్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమేమి ఉంటాయి, నౌను, ప్రొనౌను, వెర్బ్, ఎడ్జెక్టివ్, అడ్వర్బ్, ఇంతవరకే వెళ్ళండి. ఇంకా ప్రిపోజిషన్, కంజంక్షను, ఇంటర్జెక్షను, ఇట్లా డెప్త్కి వెళ్ళే కొద్ది మీకు కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్గా ఫస్ట్, నేను కూడా ఐఎమ్ ఏ 10th class స్టూడెంట్. I studied in a government school. There was 10 years gap. After 10 years gap, I started learning English. Just with these news articles, listening to All India Radio News and attending some classes helped me to learn very good English. సో మీరు కూడా ఇలాగే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నేను చేసిన ప్రాక్టీసెస్ మీరు కూడా చేసినట్లయితే ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోగలరు. మీరు ఏ పొజిషన్లో ఉన్నా, మీరు పొలం పని చేసుకుంటున్నా, ఒక కంపెనీలో సీఈఓగా ఉన్నా కూడా ఇంగ్లీష్ కనుక మీరు చక్కగా మాట్లాడగలిగితే మీకు వచ్చే రెస్పెక్టు, మీకు వచ్చే ఆ ప్రమోషన్ చాలా చాలా బాగుంటుంది. యూ కాంట్ ఇమాజిన్ ఇన్ రియల్ లైఫ్. దట్ ఈజ్ వాట్ యూ గెట్ ఇఫ్ యూ కెన్ లెర్న్, ఇఫ్ యూ కెన్ స్పీక్, ఇఫ్ యూ కెన్ ఎంజాయ్ దిస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నా దానికి కావాల్సింది చెప్పా కదా మీకు. ఇక్కడ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ముఖ్యంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేను ఒక వీడియో పెట్టాను, మీరు చూడొచ్చు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ టెన్సెస్, ఇంకా ఇవి తప్ప మీరు ఏమి గ్రామర్ జోలికి వెళ్ళొద్దు ఫ్రెండ్స్. అవి ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 5 నేర్చుకోండి. టెన్సెస్లో ప్రతి టెన్స్ను అర్థం చేసుకోండి, అంతే చాలు. ఇక్కడ సింపుల్ పాస్ట్లో మహేష్ కుమార్ అవాయిడెడ్ ఏ మేజర్ యాక్సిడెంట్ వైల్ రైడింగ్ అంటే చూడండి, ఇది కూడా వైల్ అనే పదం ఎక్కడ వాడతామంటే, డోంట్ వాచ్ మొబైల్ వైల్ ఈటింగ్ ఫుడ్. అన్నం తినేటప్పుడు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు అని వస్తుంది. డోంట్ యూజ్ మొబైల్ వైల్ డ్రైవింగ్. బైక్ నడిపేటప్పుడు ఫోన్ వాడొద్దు. యూజ్ హెల్మెట్ వైల్ డ్రైవింగ్. బైక్ తోడేటప్పుడు హెల్మెట్ వాడండి. ఇట్లా ఏదైనా ఒక పని చేసేటప్పుడు అని చెప్పడానికి మనం ఈ వైల్ రైడింగ్, అది ఆ బోట్ వైల్ రైడింగ్ ఏ బోట్ ఇన్ ద మెయిన్ కెనాల్ ఎట్
లోలా లాక్స్ ఇన్ ఆత్రేయపురం మండల్ ఆఫ్ కోనసీమ డిస్ట్రిక్ట్. అక్కడ ఒక చెరువులో లేక్ అంటే బోట్ ఇన్ ద మెయిన్ కెనాల్లో అక్కడ ఒక కెనాల్లో బోటు రైడింగ్ చేస్తూ ఆ ప్రమాదం జరిగింది. సర్ ఆర్థర్ కాటన్ కోనసీమ ఉత్సవ్ అండ్ సంక్రాంతి సంబరాలు. ఇది మనం ఈ నౌన్స్ ఫ్రెండ్స్. సంక్రాంతి సంబరాలు అనేది నౌన్. సర్ ఆర్థర్ కాటన్ కోనసీమ ఉత్సవ్ అనేది కూడా నౌన్. ఈ రెండు ప్లూరల్ కాబట్టి రెండు వచ్చినాయి. అండ్ వచ్చింది ప్లూరల్ కాబట్టి ఆర్ వచ్చింది ఇక్కడ చూడండి. ఇది ఇక్కడ హెల్పింగ్ వర్బ్. యాంగ్జిలరీ వెబ్స్ అంటాం కదా, ఆరు, ఈజ్, యాము. ఇవి యాంగ్జిలరీ వెబ్స్, హెల్పింగ్ వర్బ్స్, మెయిన్ వెబ్స్. ఇట్లా రకరకాల రోల్స్ ప్లే చేస్తాయి. వీటిని మనము ఒక్కసారి కనుక అర్థం చేసుకుంటే మనం కాంటెక్స్ట్ని బట్టి అది ఏ వెర్బో తెలిసిపోతుంది. సంబరాలు ఆర్ టు బీ హెల్డ్. ఇక్కడ ఇది టు బీ హెల్డ్ అంటే ఫ్రెండ్స్ ఇది ప్యాసివ్ వాయిస్. ఇది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. ఇది మీరు కొంచెం ఇంగ్లీష్లో మీకు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతనే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి తెలుసుకోండి. ఎందుకంటే రాముణ్ణి టీచర్ బీట్స్ రామును టీచర్ కొడతాడు. ఒకవేళ ఏదైనా మనము స్నేక్, రాము కిల్డ్ ఏ స్నేక్ అంటే రాము ఒక పాముని చంపాడు అనేది యాక్టివ్ వాయిస్. ప్యాసివ్ వాయిస్ అంటే స్నేక్ ఈజ్ కిల్డ్ బై రాము అప్పుడు వస్తుంది. ఇప్పుడు అది జనరల్గా చెప్పేటప్పుడు స్నేక్ ఈజ్ కిల్డ్ అనేది జనరల్గా మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ లాగా చెప్పుకోవచ్చు. ఒకవేళ చంపుతున్నాడంటే స్నేక్ ఈజ్ బీయింగ్ కిల్డ్ బై రాము, చంపబడుతుంది, చేయబడుతుంది, చెప్పబడుతుంది. ఇలాంటి వాటప్పుడు ప్యాసివ్ వాయిస్ వాడతాము. ఇక్కడ ఆర్ టు బీ హెల్డ్ అంటే ఒకవేళ స్నేక్ ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ఏ స్నేక్ ఈజ్ టు బీ కిల్డ్ అనేటట్టుగా ఈ సింగులర్ కాబట్టి ఇక్కడ ప్లూరల్ వచ్చింది కాబట్టి ఆర్ టు బీ హెల్డ్ అంటే నిర్వహించబడతాయి ఫ్రమ్ January 11th to January 13th in Konaseema district of which డ్రాగన్ బోట్స్ రేసెస్ ఆర్ పార్ట్. ఆ సంబరాల్లో డ్రాగన్ బోట్ రేసెస్ అనేది ఒక పార్ట్. ఆ సంబరాల్లో ఇది కూడా ఒక గేమ్ లాగా పెడుతున్నారు. ఆ రేస్ అనేది కూడా ఆన్ ఫ్రైడే అఫీషియల్ ఇంక్లూడింగ్ కలెక్టర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణరావు అండ్ కోనసీమ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ మీనా కేమ్ టు ఆత్రేయపురం టు సూపర్వైజ్ అరేంజ్మెంట్ ఫర్ ద సెలబ్రేషన్. చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద సెంటెన్స్లో మనం నేర్చుకోవాల్సింది, మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏదన్నా ఉంది అంటే ఆఫ్ విచ్ డ్రాగన్ బోట్స్ ఆఫ్ పార్ట్ అని ఇక్కడ వరకు అయిపోయింది. ఆన్ ఫ్రైడే శుక్రవారం రోజు అఫీషియల్స్ ఇంక్లూడింగ్ ఆఫీసర్లు ఎవరు, వారితో పాటు ఎవరాళ్ళు చూద్దాం. ది కలెక్టర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ గారు అండ్ కోనసీమ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఎస్పీ, ఆ జిల్లా ఎస్పీ గారు ఆఫ్ రాహుల్ మీనా. చూడండి ఏమీ లేదు, దీంట్లో పేర్లు ఉన్నాయి. కేమ్ అంటే వచ్చారు, కమ్. సో కేమ్ టు ఆత్రేయపురం టు సూపర్వైజ్. ఎందుకు వచ్చారు? టు సూపర్వైజ్. ఏం సూపర్వైజ్ చేయడానికి? అరేంజ్మెంట్స్ ఫర్ ది సెలబ్రేషన్స్. మనకు ఈ సంక్రాంతి సంబరాలు, ఈ కాటన్ కోనసీమ ఉత్సవ్ అండ్ సంక్రాంతి సంబరాలకు కావాల్సిన సెలబ్రేషన్స్ కావాల్సిన అరేంజ్మెంట్ను సూపర్వైజ్ చేయడానికి వీళ్ళు వచ్చారనమాట. సో ఏ ట్రయల్ రన్ ఆఫ్ ద బోట్ రేస్ హ్యాడ్ బీన్ అరేంజ్డ్. ఇది కూడా ప్యాసివ్ వాయిస్ ఫ్రెండ్. ఇదేదైనా వాజ్ అరేంజ్డ్, హ్యాడ్ బీన్ అరేంజ్డ్, విల్ బీ అరేంజ్డ్, ఇట్లాంటివన్నీ ప్యాసివ్ వాయిస్. ఈ ప్యాసివ్ వాయిస్ గురించి మీరు ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు కొంచెం ఇంగ్లీష్ మీద కమాండ్ వచ్చిన తర్వాత వీటిని ఎట్లా వాడాలో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఏ ట్రయల్ రన్ ఆఫ్ ద బోట్ రేస్ హ్యాడ్ బీన్ అరేంజ్డ్ ఆన్ డే. ఆ రోజే శుక్రవారం రోజు అదే అరేంజ్ చేశారు. ది కలెక్టర్ బోర్డెడ్ అంటే ఎక్కడం. బోర్డింగ్ ఎట్ 3:30 అంటుంటారు. ఫ్లైట్లలో మనం బోర్డ్ అంటే ఎక్కడం అనమాట. ఏదైనా ఒక బస్ ఎక్కడం కానీ బోర్డ్ అంటాము, బోర్డింగ్ అంటాము. బోర్డెడ్ ఇక్కడ పాస్ట్ టెన్స్ కాబట్టి బోర్డెడ్ ఏ బోట్ అలాంగ్ విత్ 2 స్విమ్మర్స్. అలాంగ్ విత్ అనేది కూడా మంచి వర్డ్ ఫ్రెండ్. అలాంగ్ విత్ వాళ్ళతో పాటు, అలాంగ్ విత్ ఎవరితో? స్విమ్మర్స్, ఇద్దరు ఈతగాళ్ళతో బోట్ ఎక్కాడు. ఏ సడన్ డిస్టర్బెన్స్ సడన్గా అంటే అకస్మాత్తుగా, డిస్టర్బెన్స్ అంటే ఒక గందరగోళం, ఏదైనా డిస్టర్బెన్స్ అక్కడ జరిగింది. వైల్ మహేష్ కుమార్ హ్యాడ్ బీన్ రోయింగ్ ద బోట్. ఇది చూడండి ఇక్కడ ఇప్పుడు ఒక సడన్గా డిస్టర్బెన్స్ జరిగింది. ఎప్పుడంటే వైల్ మహేష్ కుమార్ గారు ఆయన రోయింగ్ అంటే బోట్ను నడుపుతున్నాడు అనమాట.
బోట్ నడుపుతున్నప్పుడు అండ్ హై ఫెల్ ఇన్ టు ద కెనాల్లో పడిపోయాడు. ఫెల్ ఇన్ టు ద కెనాల్. హవెవర్ హీస్ స్వామ్ అప్. ఎలాగైతే అతను ఈదుకుంటూ వచ్చాడు. అండ్ ద టూ స్విమ్మర్స్ పుల్డ్ హిమ్ బ్యాక్. ఎవరైతే బోట్లో ఉన్న స్విమ్మర్స్ ఉన్నారో అతన్ని వెనక్కి లాగారు బోట్లోకి. ఇన్ టు ద బోట్లోకి లాక్కున్నారు. లేటర్ తరువాత ది కలెక్టర్ ఎమ్మెల్యే సత్యనారాయణ రావు అండ్ ఎస్పీ రాహుల్ మీనా సెట్ 27 టీమ్స్ ఫ్రమ్ అక్రాస్ ది కంట్రీ. ఏం చెప్పారు వాళ్ళు ముగ్గురు కలిసి చెప్తున్నారు. సెట్ 27 టీమ్స్ ఫ్రమ్ అక్రాస్ ది కంట్రీ. అక్రాస్ అనేది కూడా అక్రాస్ అంటే మొత్తం దేశం నలుమూలల నుంచి అక్రాస్ ది కంట్రీ విల్ పార్టిసిపేట్. ఎందుకు ఫీచర్ కాబట్టి ఇక్కడ వాడారు విల్. దేశం నలుమూలల నుంచి 27 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఇన్ ద డ్రాగన్ బోట్ రేస్. చూడండి, ఈ బోట్ రేస్లో 27 టీమ్స్ దేశం నలుమూల నుండి దాంట్లో పాల్గొంటున్నాయి. నియర్ ది లోలా లాక్స్ అనేది కూడా నౌన్ కాబట్టి అక్కడ. ఫర్ విచ్ దేనికోసం అయితే అరేంజ్మెంట్స్ ఆర్ బీయింగ్. నేను చెప్పాను కదా ప్యాసివ్ వాయిస్లో కంటిన్యూషన్ అనమాట ఇది. ఏందనక చెప్పాను కదా ఏ స్నేక్ ఈజ్ బీయింగ్ కిల్డ్ బై రాము, చంపబడుతుందని. అరేంజ్మెంట్స్ ఆర్ బీయింగ్ మేడ్ ఎట్ పులిదిండి విలేజ్లో దీనికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ జరపబడుతున్నాయి. బీయింగ్ మేడ్ అరేంజ్మెంట్స్ అన్నీ చేయబడుతున్నాయి ఆ విలేజ్లో. ఇన్ ద ఆత్రేయపురం మండలం పులిదిండి అనే విలేజ్లో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నారు అని అర్థం. మహేష్ కుమార్ సెడ్ ద బోటింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది సంక్రాంతి సంబరాలు. మహేష్ కుమార్ సెడ్ అంటే చెప్పాడు. ది బోటింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది సంక్రాంతి సంబరాలు. ఈ సంక్రాంతి సంబరాల్లో ఒక భాగము ఈ బోటింగ్ కూడా. వేరియస్ అంటే రకరకాల టీమ్స్ అనమాట. వేరియస్ టీమ్స్ విల్ కంపీట్ అంటే పోటీ పడ్డాం. ఫర్ ది సర్ ఆర్థర్ కాటన్ గోదావరి డ్రాగన్ బోట్ రేస్ ట్రోఫీ. ఈ ట్రోఫీ కోసము రకరకాల టీములు పోటీ పడతాయి, కంపీట్ అని చెప్తున్నాడు. వేరియస్ టీమ్స్ విల్ కంపీట్ ఫర్ ద సర్ ఆర్థర్ కాటన్ గోదావరి డ్రాగన్ బోట్ రేస్ ట్రోఫీ. దేర్ విల్ ఆల్సో బీ స్విమ్మింగ్, రంగోలీ అండ్ కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్. అక్కడ ఇంకేముంటాయంటే ఆల్సో బీ స్విమ్మింగ్ కాంపిటీషన్ ఉంటుంది, రంగోలీ కాంపిటీషన్ ఉంటుంది అండ్ కైట్ ఫ్లయింగ్ గాలిపటాలు ఎగరేసే కాంపిటీషన్స్ కూడా ఉంటాయి అని చెప్తున్నారు. ది కలెక్టర్ ఇన్స్ట్రక్టెడ్ ఆర్గనైజర్స్ టు ఎన్ష్యూర్ all safety arrangements like life jackets, rescue boats, medical aid facilities and viewpoints for spectators. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా మంచి మనకు పదాలు నేర్పుతుంది. ది కలెక్టర్ ఇన్స్ట్రక్టెడ్, వాళ్ళని ఏమని ఇన్స్ట్రక్ట్ చేశాడు, వాళ్ళకు చెప్తున్నాడు. ఆర్గనైజర్స్కు ఇన్స్ట్రక్టెడ్, ఆర్గనైజర్స్ని ఏమి ఇన్స్ట్రక్ట్ చేశాడంటే టు ఎన్ష్యూర్, అక్కడ ఖచ్చితంగా, టు ఎన్ష్యూర్ అంటే ఏదైనా ఒక విషయాన్ని ఖచ్చితంగా మనం జరిగేటట్లు చూడడం. టు ఎన్ష్యూర్ ఆల్ సేఫ్టీ అరేంజ్మెంట్స్. సేఫ్టీ అంటే మనకు కావాల్సిన భద్రత మన సేఫ్టీకి కావాల్సిన అరేంజ్మెంట్స్ లైక్ ఏవేంటి, లైఫ్ జాకెట్స్, బోట్లో ఉన్న వాళ్ళకు లైఫ్ జాకెట్స్, రెస్క్యూ బోట్స్, ఏదైనా ప్రమాదం జరిగితే మనకు రెస్క్యూ టీమ్ లాగా రెస్క్యూ బోట్స్ కూడా సపరేట్గా పెట్టుకోవడం. మెడికల్ ఎయిడ్ ఫెసిలిటీస్, ఏదైనా ప్రథమ చికిత్సకు కావాల్సిన, ప్రాథమిక వైద్యానికి కావాల్సిన మెడికల్ ఎయిడ్ అంటే అదే, ఇంకా మనకు మెడికల్ కిట్స్ కావచ్చు, ఏదైనా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంటాం కదా అట్లా. అండ్ వ్యూ పాయింట్స్ ఫర్ స్పెక్టాటర్స్. వ్యూ పాయింట్స్ అంటే ఎక్కడి నుంచైనా చూడటానికి వాళ్ళకు స్పెక్టాటర్స్ అంటే ప్రేక్షకులు. సో వాళ్ళకు ఎక్కడి నుంచైనా చూడడానికి దూరంగా ఒక వ్యూ పాయింట్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళకు అనుకూలంగా ప్రేక్షకులు కూర్చొని ఆనందించే విధంగా వాళ్ళకి అన్నీ బాగుండాలని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మీరు కనుక ఒక న్యూస్ ఆర్టికల్ను ఒక 2-3 టైమ్స్ కనుక చదవగలిగితే, ఫస్ట్ టైం చదివినప్పుడు మీకేమీ అర్థం కాకపోవచ్చు, రెండోసారి చదివినప్పుడు మీకు కొంచెం మ్యాటర్ అర్థమవుతుంది, మూడోసారి చదివినప్పుడు కొంచెం వొకాబులరీ అర్థమవుతుంది, నాలుగోసారి చదివితే వొకాబులరీ, మ్యాటర్, మీ ఫ్లూయెన్సీ, ఇట్లా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు దయచేసి ఇఫ్ యు ఆర్ సీరియస్లీ లెర్నింగ్ ఇంగ్లీష్, ప్లీజ్ రీడ్ న్యూస్ ఆల్వేస్ లౌడ్లీ. డోంట్ హెసిటేట్. మీరు సంకోచించవలసిన అవసరం లేదు. మీరు మీకోసం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు. యూ వాంట్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. సో ఇఫ్ ఇట్ ఈస్ సో, యూ మస్ట్ ప్రాక్టీస్ ఇంగ్లీష్ రీడింగ్ లౌడ్లీ, లిజనింగ్ న్యూస్ ఎవ్రీ డే. 3 సార్లు వస్తాయి ఆల్ ఇండియా రేడియో న్యూస్. డోంట్ మిస్ ఇట్. మీరు వింటూనే ఉండండి.
వింటూనే ఉండండి. న్యూస్ యాప్స్ ఉన్నాయి. ఈరోజు మనము వీఆర్ ఇన్ వెరీ గుడ్ అడ్వాన్స్డ్ సొసైటీ. వీ హ్యావ్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్, మల్టిపుల్ యాప్స్, మల్టిపుల్ డివైసెస్ టు లెర్న్ ఇంగ్లీష్. మీరు ప్రాక్టీస్ చేయడమే. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే దిస్ ఇస్ వెరీ సింపుల్. ప్రతి ఇంగ్లీష్లో ప్రతి దానికి ఒక రూల్ ఉంది. కొన్ని రూల్స్ కనుక నేర్చుకుంటే ఇట్స్ వెరీ ఈజీ. మీరు ట్రాఫిక్లో డ్రైవింగ్ చేయడం ఎట్లాగో ఇది కూడా అంతే. లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, మనము లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేయాలి. క్రాస్ చేస్తే రైట్ సైడ్ వెళ్ళాలి. గ్రీన్ సిగ్నల్ వస్తే ఆగాలి. ఎల్లో సిగ్నల్ వస్తే మనము దట్స్ అ వెరీ నెక్స్ట్ లెవెల్ సింబల్. రెడ్ సిగ్నల్ ఈజ్ టు స్టాప్. ఇట్లా మనము కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక నేర్చుకొని అర్థం చేసుకున్నట్టయితే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు ఇట్లాంటి మరెన్నో న్యూస్ ఆర్టికల్స్ కావచ్చు, మీకు మంచి మంచి వర్డ్స్ చెప్తుంటాను. ఫర్ దట్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. I'll give you more details and I'll help you to learn very good English. Thank you.